హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు మ్యాజికల్ మంజులా గారు. లా ఆఫ్ రెజొనెన్స్, నిజానికి లా ఆఫ్ అట్రాక్షన్ కన్నా కూడా లా ఆఫ్ రెజొనెన్స్ గురించి ఎక్కువ మంది తెలుసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి మనతో ఉన్న మ్యాజికల్ మంజులా గారు చెప్తూ ఉన్నారు. సో దానికి సంబంధించి ఈరోజు మ్యామ్తో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హాయ్ విరాట్. మ్యామ్, లా ఆఫ్ అట్రాక్షన్ అంటే నువ్వు ఏదైతే కావాలనుకుంటున్నావో అది అట్రాక్ట్ చేస్తావు అని చెప్పే విధానం అయితే, లా ఆఫ్ రెజొనెన్స్ నువ్వు ఏది అయితే అంటే నువ్వు ఏ విధంగా ఉంటే అది అట్రాక్ట్ చేస్తావు, నీ మైండ్ సెట్, నీకు సబ్ కాన్షియస్ మైండ్ ఏ విధంగా ఉంటే అవన్నీ అట్రాక్ట్ చేస్తుందని చెప్పడం లా ఆఫ్ రెజొనెన్స్ కదా. ఆ రకంగా చూసుకుంటే లా ఆఫ్ అట్రాక్షన్ కన్నా ఎక్కువ మంది తెలుసుకోవాల్సింది లా ఆఫ్ రెజొనెన్స్ గురించి. అండ్ ఈ రెండింటికి డిఫరెన్స్, ఇందులో మనకి ఏది తోడ్పడుతుంది, ఎక్కువ హెల్ప్ చేస్తుంది చెప్తారా ఒకసారి? డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. డెఫినెట్గా చెప్తాను విరాట్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఇప్పుడు లేదు, బట్ కానీ విజువలైజ్ చేసుకోండి. ఒక 2 బౌల్స్ ఉంది. ఓకే, ఒక బౌల్లో మనకి వాటర్ రెడ్ కలర్లో ఉంది. ఓకే, మన ఫుడ్ కలర్ కలిపి రెడ్ కలర్లో ఉంది. ఇంకొక బౌల్లో మనకి బ్లూ కలర్ ఫుడ్ కలర్ కలిపి అది మనకి బ్లూ కలర్లో ఉంది. ఇప్పుడు నేను ఒక 2 మనకి స్పాంజెస్ ఉంటుంది కదా, సో రెండిట్లోనూ నేను పెడతాను. పెట్టేసి నేను రెడ్ దగ్గరికి వెళ్ళి, రెడ్ కలర్లో పెట్టిన స్పాంజ్ దగ్గరికి వెళ్ళి, నువ్వు ఇప్పుడు ఓకే నా ఐఎమ్ థింకింగ్ దట్ దిస్ ఈస్ గోయింగ్ టు బీ ద గ్రీన్ కలర్ అంటే అది గ్రీన్ కలర్ అవుతుందా లేదంటే ఉండే కలర్ తీసుకుంటుంది? రెడ్ కలర్ ఉందా, కలర్ తీసుకుంటుంది, రెడ్ కలర్ తీసుకుంటుంది కదా. ఓకే, దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ లా ఆఫ్ రెసొనెన్స్. అంటే ఇక్కడ నువ్వు ఇక్కడ ఆలోచన చేస్తున్నావు ఏంటి, ఇది గ్రీన్ అయిపోవాలి అంటే ఎలా అవుతుంది? అక్కడ ఉండేది ఏంటి? రెడ్ కలర్. అక్కడ ఉండేది రెడ్ కలర్. రెడ్ కలర్ ఏం చేస్తుంది? ఆ స్పాంజ్ రెడ్ కలర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. మీరు ఎంతసేపు దీనికి గ్రీన్ అయిపో అని థింక్ చేస్తున్నా, విజువలైజ్ చేస్తున్నా, ఫీల్ చేస్తున్నా, అఫర్మేషన్ చేస్తున్నా, వర్క్ అవ్వవు. వెరీ 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 సింపుల్. ఇది అర్థమైందా నీకు? వెరీ క్లియర్ కదా. అక్కడ నీకు ఏది ఉందో నువ్వు అదే అబ్జర్వ్ చేసుకునింది. సేమ్ వే నీ లోపల ఏముంది, నీ ఆలోచనలు ఏముంది, సో ఇన్నర్ వరల్డ్, నీ లోపల భావనలు ఏమున్నాయి, నీ హార్ట్లో, నీ బాడీలో ఏమి ఇన్ఫర్మేషన్ అనేది నీకు అలవాటు పడింది, సో అదే నువ్వు అట్రాక్ట్ చేస్తావు. కానీ నువ్వు ఊరికి కూర్చొని థింక్ చేస్తున్నాను అనుకుంటే అది కుదరదు. అందుకే లా ఆఫ్ రెసొనెన్స్ అనేది చాలా పవర్ఫుల్ మనకి. సో లా ఆఫ్ అట్రాక్షన్ కూడా చాలా పవర్ఫుల్. లా ఆఫ్ అట్రాక్షన్ ఎప్పుడు వర్క్ అవుతుంది అంటే, మీ లోపల ఉండేటువంటి ఈ లా ఆఫ్ వైబ్రేషన్, ఎమోషన్స్ని మార్చారు అంటే మీ స్టేట్ ఆఫ్ బీయింగ్ మారుతుంది. స్టేట్ ఆఫ్ బీయింగ్ మారడాన్ని రెసొనెన్స్ అంటారు. సో once you are right, once your frequency is matching with what you want, అంటే ఏంటి, నీ కోరికలకి అనుగుణంగా నీ లోపల స్టేట్ ఆఫ్ బీయింగ్ మారింది అంటే అప్పుడు నీకు లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా నీకు నచ్చిన కోరికల్ని నువ్వు మేనిఫెస్ట్ చేసేదానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఇది క్లియర్? సో అంటే ఏంటి, ఇప్పుడు కొంతమందికి అర్థం కాదు, ఇది ఎలాగ మేడం అంటే, లెట్స్ సే ఇప్పుడు ఒక డబ్బు లేని వ్యక్తి ఉన్నాడు, డబ్బు రావాలి, కానీ ఇప్పుడు అటువంటి ఒక స్టేట్ ఆఫ్ బీయింగ్కి ఎలా వెళ్ళాలి? ఇదే చాలామందికి ఉండే కన్ఫ్యూషన్. ఇట్ అబ్సల్యూట్లీ మేక్ సెన్స్ అండ్ నాకు కూడా ఇది అర్థమవుతుంది. ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు అటువంటి స్థితిలో ఉండేదాన్ని కాబట్టి నాకు అసలు తెలిసేది కాదు. అందరూ స్టేట్ ఆఫ్ బీయింగ్ అంటారు, రెసొనెన్స్ అంటారు, వైబ్రేషన్ అంటారు, అట్రాక్షన్ అంటారు, ఏంద్రా బాబు ఈ కన్ఫ్యూజన్ అని నాకే తలనొప్పి వచ్చేది, అర్థమయ్యేది కాదు. తర్వాత నేను ఎప్పుడైతే మంచి వర్క్షాప్స్ అటెండ్ అయ్యేదాన్నో, ఇంటర్నేషనల్ మాస్టర్స్ దగ్గర ఎప్పుడైతే మంచిగా నేను నేర్చుకున్నానో, దాన్ని ఇంప్లిమెంట్ చేశాను, దాని రిజల్ట్స్ నేను అనుభవించాక ఆ ఎక్స్పీరియన్స్తో చెప్పే మాటలు ఇవి. అందుకే ఇవి పవర్ఫుల్. ఎక్స్పీరియన్స్ అనేది చాలా పవర్ఫుల్. మనం ఏదో ఊరికే పట్టిన విషయాలు వేరు, మన సొంతంగా ఆ ఎక్స్పీరియన్స్ వచ్చే విషయం వేరు. సో ఇప్పుడు ఒక లేనివాడు ఒక ఉన్నత స్థాయిగా అంటే ఏంటి, ఒక అబాండెంట్ ఫీలింగ్తో ఎలా తన్ని రెసొనేట్ చేసుకోవచ్చు అంటే, ఫస్ట్ స్టాప్ టాకింగ్ అబౌట్ వాట్ యు ఆర్ కరెంట్లీ లివింగ్. అంటే ఏంటి, ఇప్పుడు మనం ఏం చెప్తూ ఉంటాము, నా దగ్గర డబ్బులు లేవు, నా పరిస్థితి ఇంతే. ఎంతసేపు ఇప్పుడు జరిగే పరిస్థితి గురించే మనం మాట్లాడుతూ ఉంటాం. బీయింగ్ ఇన్ ప్రజెంట్ మొమెంట్లో ఉండాలి. కానీ నువ్వు
ఇప్పుడు ఏదైతే ఇది నడుస్తుందో ఇది నీకు వద్దు కదా. అంటే ఈ డబ్బు లేనితనం అనేది, లేనితనం నీకు వద్దు. లేనితనం గురించి నువ్వు మళ్ళీ మళ్ళీ ఎందుకు గుర్తు చేసుకుంటున్నావు? ఇట్స్ నాట్ రిక్వైర్డ్. సో స్టాప్ టాకింగ్ అబౌట్ ఇట్. నెంబర్ 1 స్టెప్. నెంబర్ 2 స్టెప్, బీ క్లియర్ అబౌట్ వాట్ యూ వాంట్. ఓకే, ఇప్పుడు నాకు ఒక 10,000 రూపాయలు వస్తుంది నెలకి. ఈ 10,000 రూపాయలు కాదు, నాకు ఎక్కువ కావాలి అనేది మనం ఎంతసేపు ఈ 10,000 రూపాయల వల్ల నాకు ఏమీ నడవట్లేదు, నేను సరిగ్గా రెంట్ కట్టుకోలేకపోతున్నాను, నాకు ఇది అవ్వట్లేదు, ఇది స్టాప్ చేయాలి మనం. ఇంకొకటి, నాకు ఎంత కావాలి? ఓకే, నెలకి 20,000 కావాలా, 20 లక్షలు కావాలా, 20 కోట్లు కావాలా, ఎంత కావాలో మీరు రాసుకోండి. రాసుకున్న తర్వాత క్లారిటీగా మీరు పెట్టుకోవాలి. ఓకే, నాకు 20,000 కావచ్చు, 20 లక్షలు కావచ్చు, 20 కోట్లు కావచ్చు, ఎందుకు కావాలి? మీకు ఊరికే యూనివర్స్ ఇవ్వదు. ఎందుకు? వాట్ ఈస్ ద పర్పస్? ఓకే, వచ్చింది, ఆ డబ్బులతో నువ్వు ఏం చేస్తావు, ఎంతమంది బెనిఫిట్ అవుతారు, ఎటువంటి పనులు చేస్తావు, వాట్ యు వాంట్, వై ఇట్ ఈస్ రిక్వైర్డ్ అనేది చాలా, వాట్ అండ్ వై ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడైతే మనకి ఈ క్లారిటీ వచ్చిందో, ఒకవేళ అంటే ఏంటి, ఇన్ కేస్, వాట్ ఇఫ్ ఐ రిసీవ్ దిస్ మచ్ మనీ రైట్ నౌ. ఇప్పుడు లెట్స్ సే ఒక 10,000 వచ్చేవాడు ఒక 20,000 వచ్చింది అంటే నేను ఎలా ఫీల్ అవుతాను? మేబీ ఇంకొంచెం బెటర్ లైఫ్ ఉంటుంది, కొంచెం అప్పులు క్లియర్ చేసుకోవడానికి ఉంటుంది, మంచి బిల్స్ పే చేయడానికి ఉంటుంది, అండ్ ఐ ఫీల్ అబ్సల్యూట్లీ ఫ్రీడమ్, ఐ ఫీల్ జాయ్, ఐ ఫీల్ ఫెంటాస్టిక్, ఐ ఫీల్ రిలీఫ్. ఇప్పుడు ఆ ఎమోషన్ని నువ్వు ఫీల్ అవ్వాలి, నీ బాడీకి నువ్వు ట్రైన్ చేయాలి. నువ్వు ఎప్పుడైతే ఈ బాడీకి నువ్వు ట్రైన్ చేస్తావో అప్పుడు నీకు ఆటోమేటిక్గా మేనిఫెస్టేషన్ అనేది జరుగుతుంది. ఇది చాలామంది ఇక్కడే ఫెయిల్ అవుతారు. ఎందుకు ఫెయిల్ అవుతారు అంటే వాళ్ళు ఊహించుకోలేరు, వాళ్ళు ఫీల్ అవ్వలేరు. దీనికి గల కారణం నేను మళ్ళీ చెప్పాను, ఆల్రెడీ నేను ప్రతిసారి చెప్తూనే ఉన్నా. దీనికి గల మూల కారణాలు, మూల నమ్మకాలు ఉంటుంది, కోర్ బిలీఫ్స్ ఉంటుంది. అది ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ యువర్ పాస్ట్ లైఫ్లో నుంచి, గత జన్మ కర్మల నుంచి వచ్చి ఉంటుంది. ఇంకొకటి ఇన్నర్ చైల్డ్, మీకు చిన్నప్పుడు చైల్డ్హుడ్ ప్రోగ్రామింగ్ వల్ల వచ్చి ఉంటుంది, లేదా కడుపులో ఉన్నప్పుడు, ఊమ్లో ఉన్నప్పుడు ఇష్యూస్ వచ్చి ఉంటుంది, లేదా మీ ఎక్స్పీరియన్సెస్తో మీ ఏజ్లో వచ్చి ఉంటుంది. సో ఇవి ఎప్పుడైతే మనం ఫిక్స్ చేస్తామో ఆటోమేటిక్గా ఫీలింగ్ అనేది జనరేట్ అవుతుంది. సో మీరు సొంతంగా ఇవి చేసుకోలేదు అంటే ఇవి ఇక్కడ ఇష్యూస్ ఉంది అని అర్థం. మీరు దీన్ని గుర్తించి దీనికి సొల్యూషన్ అనేది మా దగ్గర ఉంది డెఫినెట్గా. సో మా వర్క్షాప్ ద్వారా, సో ప్లీజ్ అవైల్ ఇట్, అంతే. పూర్తిగా ఈ సబ్జెక్ట్ ద్వారా మేల్కోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అట్ ది సేమ్ టైం ఒక అవేర్నెస్ క్లాస్ అనేది కూడా కండక్ట్ చేయబోతున్నారని తెలిసింది. అది ఎవ్రీ టైం ఉండే ఛాన్స్ ఉంటుందా? దాంట్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది? సో ఎవ్రీ టైం అనేది మనకు ఉండదు విరాట్. నేను యాక్చువల్గా ఇది మంత్లీ వన్సే అలా చేస్తున్నాను, ఎందుకంటే ఇట్ ఈస్ లైక్ ఫ్రీ కదా. సో ఫ్రీ క్లాస్ని మనము ప్రతిసారి చేయాలి అంటే నా టైం కూడా నేను చూసుకోవాలి, ఎందుకంటే నాకు వేరే అపాయింట్మెంట్స్, వేరే సెషన్స్ నాకు ఉంటాయి. సో మంత్లీ వన్సే ఉంటుంది. అందుకే మీరు ఇప్పుడు వెంటనే రిజిస్టర్ చేసుకోండి. నెక్స్ట్ అవైలబుల్ క్లాస్ ఏదైతే ఉంటుందో అప్పుడు టీమ్ మీరు కాల్ చేస్తారంటే వాళ్ళు చెప్తారు ఏ ఫలానా డేట్ అని. సో మీరు రిజిస్టర్ చేసుకొని వెయిట్ చేస్తారంటే డెఫినెట్గా మీకు టీం అనేది డీటెయిల్స్ ఇస్తారు. వండర్ఫుల్ మ్యామ్. సో చూస్తున్న ఆడియన్స్ ఎవరైనా సరే వీటికి సంబంధించిన సొల్యూషన్ తీసుకుందాం, మ్యామ్ని కన్సల్ట్ చేద్దాం అనుకున్నట్లయితే డిస్ప్లేలో నెంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ నెంబర్స్కి మీరు కాల్ చేసి ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవచ్చు. దాంతోపాటుగా కామెంట్ సెక్షన్ నుంచి గూగుల్ ఫామ్ని ఫిల్ చేసినట్లయితే టీం మిమ్మల్ని డైరెక్ట్గా కన్సల్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీరు డైరెక్ట్గా టీం నుంచి తెలుసుకునే అవకాశం అయితే మీకు ఉంటుందన్నమాట. సో 2 ఆపర్చునిటీస్ మిస్ అవ్వద్దు. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ.